సతికారి గాని వాడకు నందరు గాని ఇంటి లోపల పెద్ద కొడుకు గాని వీళ్ళంతా మంచోళ్ళు అయితే ఒక్క దేశం మంచిదంటారు, ఇల్లు మంచిదంటారు, వాడ మంచిదంటారు, గ్రామం మంచిదంటారు. రాజ్యానికి రాజు లంగాయిందనుకో వంటి యొక్క రాజ్యాన్ని దోసుకుంటున్నారు అంటారు. గ్రామానికి సర్పంచి లంగాయిందనుకో ఈ గ్రామాన్ని దోసుకుంటున్నారు అంటారు. వాడకు వాడ నంబరు మంచోడు అయితేనే లంగాయిందనుకో ఈ వాడకు వాడ దోత్తండ్రు అంటారు. ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అయితేనే ఇల్లంతా మంచిగా ఉంటది. బుద్ధులు చెప్పిండు, గానాలు చెప్పిండు, మంచి మాటలు 4 చెప్పిండు రారాజు మంత్రి మల్లయ్యకు. సుందరగిరి పట్టణాన్ని చేతిలో పెట్టిండు, రాజ్యం చేతిలో పెట్టిండు. మరి నేను భగవంతుడు మెచ్చి సంతానం ఇచ్చిన నీ పట్టణం లోపలికి చేరవత్తా. దేవుడు గనుక నాకు సంతానం ఇయ్యలేదనుకో పారేటి గంగా, పాతాళ గంగా, నిలిచేటి గంగా, నీలారి గంగా, గంగ లోపల నా ప్రాణ త్యాగం చేస్తా నేను. మంత్రి మల్లయ్య దేశాన్ని ఏలుకో, రాజ్యం ఏలుకో, ప్రజల బాధ పెట్టకురా. సంతానము గనక ఉంటేనే ఈ పట్నం లోపల పాదం పెడతా, లేకుంటే ఈ పట్నం ముఖం నేను చూడని చెప్పిండట. మరి ఆ రారాజు వడవంటి మంత్రి మల్లయ్యకు మాట చెప్పి మీద కూర్చుండి ఇళ్లకు చేర వచ్చిండు నా తల్లులాలో. ఇళ్లకు చేర వచ్చి ఇక్కడ వంటి యొక్క బామ కులంగి కులసఖియ మగువ నా భార్య తయారైనవా అనే ఒక్క మాట అడిగే వరకు నాదా అక్కడ వంటి యొక్క నేను తయారై నీ గురించే చూస్తుందను అన్నది. 7 బట్టల్లో పిలుచుకున్నాడు రారాజు. మరి 12 వడవంటి గుర్రాల బండి కట్టు అన్నాడు.